శుభోదయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ ఉండగా అత్యధికమైన ఆశీర్వాదాలను మనం అనుభవించినట్లుగా ఆయన వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. గత కార్యక్రమంలో గలిలయ సముద్రాన్ని గురించిన అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. గలిలయ సాగర తీరానా నడిచాడుక నజరేతు వాడు. ఈ గలిలయ సముద్రము ఒక అద్భుతమైన సృష్టిగా ఉందని మనం ధ్యానిస్తూ ఉన్నాం కదా. దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టించినప్పుడు ఎంత అద్భుతముగా మన సృష్టికర్త సకలమును సృష్టించాడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భూగోళములో ఇంచుమించు 70% నీరు ఉందని, 85 సముద్రాలుగా విభజించబడి ఉందని, అందులో మేజర్ సీస్గా 13 సముద్రాలు ఉన్నాయని మీరు ఎరుగుదురా? ఇన్ని సముద్రాలలో ఈ గలిలయ సముద్రాన్ని గురించి మనం ప్రత్యేకంగా ధ్యానించడానికి కారణం, ఈ గలిలయ సముద్రంలోనే మన ప్రభు అనేక అద్భుతాలను జరిగించాడు. ఈ గలిలయ ప్రాంతంలో ఆయన చేసినటువంటి పరిచర్య అమోఘమైనది. ఆయన జీవించినటువంటి నజరేతు ఈ గలిలయ ప్రాంతంలోనే ఉన్నది. ఆయన గలిలయుడు అని కూడా పిలువబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క సేవ ప్రారంభం కూడా ఈ గలిలయ సముద్రము దగ్గరే ప్రారంభమైనట్లుగా ఆయన తన శిష్యులను ఎన్నుకున్నప్పుడు ఈ సముద్రపు తీరమున జాలర్లుగా ఉన్న పేతురు, అంద్రేయులను, యోహాను, యాకోబులను సేవకు పిలిచి ఉన్నాడు. ఈ గలిలయ సముద్రము ఎంతో సుందరమైన సముద్రముగా ఉండటం, ఎంతో లోతైన సముద్రముగా ఉండటం మనం చూస్తున్నాం. 23 కిలోమీటర్ల పొడుగు, 13 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ఈ గలిలయ సముద్రము ఇంచుమించు 166 కిలోమీటర్ల విస్తీర్ణత కలిగిన నీటి మట్టము కలిగి ఉన్నది. ఈ గలిలయ సముద్రంలోని ప్రత్యేకత, ఇది సముద్ర మట్టమునకు ఇంచుమించు 207 కిలోమీటర్ల లోతులో ఉన్నప్పటికీ మంచి నీరు కలిగిన సముద్రముగా ఉన్నది. ఈ గలిలయ సముద్రమే ఇశ్రాయేలు దేశంలో అనేక ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేయగలిగిందిగా ఈనాటి వరకు ఉన్నది. ఈ గలిలయ సముద్రంలో ఎంతో శ్రేష్టమైన చేపలు ఉండటము, ఈ తీరాన అనేక రకములైనటువంటి పక్షులు ఎగురుచూ ఉండటము చూడగలం. ఈ సముద్రంలో అనేక సార్లు తుఫానులు చెలరేగుతూ ఉంటాయని చరిత్ర చెప్తూ ఉంది. అయితే అటువంటి తుఫానులను ఒక్క మాటతో ప్రభు అణిచివేయటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ గలిలయ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక పట్టణము తిబెరయ. కాబట్టి ఈ గలిలయ సముద్రానికి తిబెరయ సముద్రము అని కూడా పేరు ఉంది. ఈ గలిలయ సముద్రానికి గిన్నెసరతు అనే ఒక చక్కటి తీరం ఉండటం వల్ల ఇది గిన్నెసరతు సరస్సు తీరం అని కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ తీరాన చేసినటువంటి అద్భుతములు, యేసు ప్రభు ఈ సముద్రంలో చేసినటువంటి అద్భుతములు, యేసు ప్రభు ఈ చుట్టుపక్కల ప్రాంతములలో చేసినటువంటి పరిచర్య అమోఘమైనదిగా ఉన్నది. యేసుక్రీస్తు ఈ గలిలయ ప్రాంతంలోని నజరేతులో పెరిగాడన్న సంగతి మనం ఎరుగుతాం కదా. ఆయన బాప్తిసం పొందిన తరువాత ఈ గలిలయ సముద్రపు ఓరన ఆయన నడిచారని, ఆయన శోధించబడిన తరువాత తిరిగి ఈ సముద్రపు ఒడ్డుకు వచ్చాడన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ గలిలయ సముద్రమునకు సమీపముగా ఉన్నటువంటి యోర్ధాను నదిలో ఆయన బాప్తిసం పొందాడన్న సంగతి కూడా మనం ఎరుగుతాం కదా. యోర్ధాను యొక్క నీరు ఈ గలిలయ సముద్రాన్ని నింపి అనేక మైళ్ళు ప్రవహించి మృత సముద్రంలో కలుస్తుంది అని మనం ఇక్కడ చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మృత సముద్రమును గురించి కూడా వ్రాయబడి ఉన్నది. ఈ మృత సముద్రము అంటే డెడ్ సీ. ఇక్కడ నీళ్లు కదలకుండా నిశ్చలంగా ఉంటాయి. ఇదే ప్రపంచంలో ఉన్నటువంటి లోయెస్ట్ పార్ట్ అని, అతి లోతైనటువంటి స్థలమని చరిత్ర చెప్తూ ఉంది. ఆనాడు దేవుడు మోషేను మోయాబు మైదానమునకు తీసుకుని వెళ్ళి పిస్గా కొండ వరకు పోయి అక్కడ నెబో శిఖరము నుండి ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశము, వాగ్దాన భూమిని చూడుము, కన్నులారా చూడమని ప్రభు చూపించిన స్థలము ఇదే. ఈ ప్రాంతాలను చూస్తున్నప్పుడు కన్నులకు కట్టినట్టుగా బైబిల్లోని ప్రాంతాలను, ప్రదేశాలను, విషయాలను అర్థం చేసుకోగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యము యథార్థమైనదని, ఆయన వాక్యము సత్యమైనదని, ఆయన వాక్యములో రాయబడినటువంటి ప్రతి విషయము కూడా యథార్థమని ఈ స్థలాలను చూస్తూ ఉండగా, దర్శిస్తూ ఉండగా, కన్నులారా ఈ ప్రాంతాలను చూస్తూ ఉండగా ఆశ్చర్యం కలుగుతూ ప్రభు మీద విశ్వాసం పెరుగుతుంది. ఈ గలిలయ సముద్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరించిన స్థలముగా, ఈ గలిలయ ప్రాంతము ఆయన పరిచర్య చేసిన
స్థలముగా ఉన్నందున ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్థలముగా ఉన్నది. యేసు ప్రభు ఈ నదీ తీరాన నడిచాడని, అనేక అద్భుతాలను జరిగించాడని ఆయన వాక్యంలో మనం చదువుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఈనాడు కనులారా ఈ ప్రాంతాలను చూస్తూ ఈ ప్రాంతంలో నడవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతాలను, ఈ సంగతులను మీరు వీక్షిస్తూ ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకములోనికి వచ్చి ఈ ప్రాంతాల్లో నడిచి సంచరించి అద్భుతాలు జరిగించాడని మరొకసారి మీ పూర్ణ హృదయంతో విశ్వసించి మన ప్రభు త్వరలో రారాజుగా రాబోతూ ఉన్నాడని, ఆయన పునరుద్ధానుడైన తర్వాత గల్లేకు తిరిగి వెళ్ళినట్లుగానే ఆరోహణమైన ప్రభు తిరిగి మేఘారూఢుడై రాబోతున్నాడని ఆయన రాకడ కొరకు విశ్వాసంతో ఎదురుచూచువారిగా ఉందాం. గలిలయ సాగర తీరానా నడిచాడొక నజరేతు వాడు. ఎవరో కాదు కాపరి యేసుడే, ఎవరో కాదు కాపరి యేసుడే. జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు, జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు. హైలేసో హైలో హైలేసో హైలేసో హైలో హైలేసో. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణలను చూచెను. ఇక్కడ యేసుక్రీస్తు గిన్నె సరస్సు తీరమున నిలుచుండి వాక్యము చెప్పుచున్నప్పుడు అనేక మంది జనులు ఆయన మధుర వాక్కులను వినాలని, ఆయన శక్తి కలిగిన మాటలను వినాలని, మనశ్శాంతిని పొందాలని, వారికి ఉన్న సమస్యల నుంచి పరిష్కారాలు పొందాలని, వారి అనుమానాలను తీర్చుకోవాలని ఆసక్తితో గుంపులు గుంపులుగా జనసమూహములు ఆయన మీద పడుచుండటం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మాటలు జీవము కలిగిన మాటలు. ఆయన మాటలు లోక సంబంధమైన మాటలు కాదు గాని ఆ మాటలు మానవునికి అవసరమైన మాటలు, అంతరంగాన్ని స్పందించేటువంటి మాటలు. ఆయన మాటలు వినాలని జనులు ఆనాడు ఈనాడు కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఆ గలిలయ ప్రాంతము నుండి జనులు గుంపులు గుంపులుగా వచ్చి యేసుప్రభు మాటలు వినటానికి ఆయన మీద పడిపోతూ ఉండగా ప్రభు ఒక్కసారి తన కనులెత్తి ఆ సముద్ర తీరమున ఉన్న 2 దోణులను చూచాడని బైబిల్లో చూస్తూ ఉన్నాం. సాధారణంగా సముద్రపు తీరాన, మరి ముఖ్యంగా చేపలు పట్టే స్థలంలో 1-2 దోణలు కాదు కానీ అనేక దోణలు ఉండటం మనం చూడగలం. అయితే ఇక్కడ ఎన్నో దోణలు ఉండి ఉండొచ్చు కానీ ప్రభువు 2 దోణలను చూచాడు. ఎవరివి ఆ దోణలు? ఆ రాత్రంతా సముద్రంలోనికి వెళ్ళి ఎంతో ప్రయాసపడినప్పటికీ, ఎన్నిసార్లు వల వేసి తీసినప్పటికీ ఒక్క చేప కూడా దొరకనందున విరక్తి చెంది, విసిగిపోయి, అలిసిపోయి, నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నటువంటి పేతురు, యోహానుల దోణులవి. యేసు ప్రభు ఆ దోణులను చూచాడు అంటే ఆ దోణ యజమానిని చూచాడు. ఆ దోణ యజమాని యొక్క హృదయ స్థితులను చూచారు. వారు నిరుత్సాహంలో ఉన్నారని, వారు కృంగుదలలో ఉన్నారని, వారు జీవితంలో ఏమీ సాధించలేని వారిగా ఉన్నారన్న సంగతిని ప్రభు ఎరిగి ఉన్నాడు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎరిగినవాడిగా, నా బాధలు ఎరిగినవాడిగా ఉన్నాడని మీరు ఎరుగుదురా? ఈ లోకంలో మానవులకు మన బహిరంగమైనటువంటి విషయాలు తెలుస్తాయి కానీ మన అంతరంగంలో ఉన్న వేదన, పోరాటం, శోధన వారికి తెలియదు. అయితే మనలను బలపరచాలని, మనల్ని దీవించాలని, మనల్ని విడిపించాలని, మనల్ని ఆదరించాలని చూచే ప్రభువు ఎప్పుడు నిరుత్సాహంతో ఉన్నవారిని, కృంగిన వారిని లేవనెత్తేవాడిగా ఆయన ఉన్నాడు గనుక ఆయన అట్టివారి ఎందే దృష్టి ఉంచడం చూస్తూ ఉన్నాం.
ఆ 2 దోణలను చూచాడు గాని ఆయన ఒక దోణను ఎన్నుకున్నాడు. మరింత నిరుత్సాహములో ఉన్న పేతురు దోణది. ఆయన ఆ దోణలో సీమోనుదైన ఒక దోణ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. జనసమూహములు ప్రభు మీద పడిపోతున్నందున ఆయన సీమోను యొక్క దోణిని చూచి అందులో ఎక్కి కూర్చొని దరి నుండి కొంచెం తొయ్యమని అడిగి ఆ దోణిలో కూర్చుండి జనసమూహానికి ప్రసంగించినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆ దోణిలో కూర్చొని బోధించినప్పుడు ఎంతో శ్రద్ధగా ఆ జనులందరూ దేవుని వాక్యాన్ని ఆలకించారు. దోణి ఇచ్చిన పేతురు కూడా దోణిలోనే ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధను వింటున్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం దేవునికి దోణి ఇవ్వటానికి, డబ్బు ఇవ్వటానికి, కానుక ఇవ్వటానికి, మరేదన్నా ఇవ్వటానికి ఇష్టపడుతుంటాము. కానీ ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ఆలకించడానికి, ఆయనతో సహవాసము చేయడానికి ఆసక్తి లేని వారిగా ఉంటున్నాం. అయితే ఆయన పాదముల దగ్గర కూర్చొని మనం నేర్చుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే అది ఉత్తమమైనదని ప్రభు అన్నాడు. మరియ ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండను. దాని విషయమే ప్రభు అన్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఎవరునూ ఆమె యొద్ద నుండి తీసివేయలేరు. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా అది మన యొద్ద నుండి పోతుందేమో కానీ, దొంగలు దొంగిలిస్తారేమో కానీ, నష్టపోతామేమో కానీ, మనం ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్న సత్యాలు, దాని వలన వచ్చిన దీవెనలు ఎవ్వరూ మన యొద్ద నుండి తీసివేయలేరు. ప్రభు పాదముల దగ్గర దొరికేటువంటి దీవెనలు నిరంతరమైనవిగా, నిత్యమైనవిగా ఉన్నాయి. మనం యేసుక్రీస్తు కొరకు ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధను, ఆయన మాటలను వినటానికి శ్రద్ధ లేని వారిమైతే మనం దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలను అనుభవించలేము. విసిగిపోయిన, వేసారిపోయిన పేతురు ప్రభు బోధన విన్న తరువాత, బోధించుట చాలించిన తరువాత ప్రభు మరొక మాట అన్నాడు, దోణను లోతుకు నడిపించి వలవేయి అన్నాడు. మొదటగా ఒడ్డున ఉన్న ఆ దోణె ఇసుకలో కూరుకుపోయున్నది. దోణె నీటిలో ఉంటేనే నడుస్తుంది కానీ ఇసుకలో నడవదు కదా. ఈనాడు అనేకులు అలాగే దేవుని సన్నిధిలో ఉండవలసిన మనుషులు, దేవుని యందు ఆనందించవలసిన మనుషులు, దేవుని కొరకు ప్రయోజకులుగా ఉండవలసిన వారు ఏదో ఒక ఇసుకలో ఆ దోణె నిలబడిపోయినట్లుగా ఒక సమస్యలో, చిక్కులో ఇరుక్కునిపోయి దేవుని కొరకు ఏమీ చేయలేని స్థితిలో, జీవితంలో ఆనందించలేని పరిస్థితుల్లో వ్యర్థమైన జీవితాన్ని జీవించున్నట్టుగా ఉంటూ ఉన్నారు. వారికి వారు కానీ, వారి ఇంటి వారికి కానీ, మరి ఎవరికి కానీ ప్రయోజనం లేని స్థితిలో ఒడ్డున ఉన్న దోణె ఎలాగో నిష్ప్రయోజనకరంగా ఉంటుందో అట్టి స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో నీవు అట్టి స్థితిలో ఉంటే ప్రభు నిన్ను చూస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు, నీలోనికి రావాలని ఆశిస్తున్నాడు, నీకు బోధించాలని, నేర్పించాలని, నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడని విశ్వసించు. ఆ దోణె కొంచెము దరి నుండి లోపలికి తోసినప్పుడు ఆ ఒడ్డున ఉన్నటువంటి దోణె ఆ సముద్రపు తరంగాలకు, ఆటుపోటలకు ముందుకు వెనక్కి పోతూ ఉందేమో. చాలాసార్లు కొంతమంది దేవుని నమ్ముకున్నామంటూ ఒడ్డున ఉండే భక్తిలోనే ఉంటూ ఉన్నారు. ఒకరోజు ఎంతో గొప్ప విశ్వాసిగా మాట్లాడటం, మరొక రోజు అవిశ్వాసి కంటే హీనమైన స్థితికి దిగజారటం, ఒకరోజు దేవుణ్ణి స్తుతించటం, మరొక రోజు దేవుణ్ణి సనగటం, ఒకరోజు దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగి ఉండటం, మరొక రోజు పాప కార్యాలకు చోటివ్వటం, ఇటువంటి స్థిరములేని భక్తిలోనే అనేకులు మిగిలిపోతూ ఉన్నారు. ఆటుపోటుల భక్తి కాదు యేసయ్య మనకిచ్చేది. ఆయన్ను కలిగిన వారు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, మేలైనా, కీడైనా ఒకే రీతిగా ఉంటారు. అన్నీ కలిగి ఉన్నప్పుడు యోబు దేవుణ్ణి స్తుతించగలిగాడు. అన్నీ పోయినప్పుడు కూడా యోబు దేవుని స్తుతించగలిగాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అనగలిగాడు. అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించగలిగిన భక్తిని నీవు కలిగి ఉన్నావా? అన్ని పరిస్థితుల్లో నమ్మకముగా క్రీస్తు కొరకు సాక్షిగా జీవించినట్లు నీ భక్తిని భయముతో, వణకుతో కాపాడుకున్నట్లుగా నీవు ఉంటున్నావా? ఆయన బోధించిన చాలించిన తరువాత ఆయన లోతుకు నడిపించి వలవేయమన్నాడు. లోతైన భక్తి మనం నేర్చుకోవాలి.
స్థిరమైన భక్తి మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని వెంబడించే భక్తి గాలికి ఎగిరిపోయే పొట్టులా ఉండకూడదు, ఎండిపోయిన చెట్టులా ఉండకూడదు. ఎన్ని అవాంతరములు కలిగినా తొణకని బెనకని భక్తిని మనం కలిగి జీవించాలి. ఎండిన స్థితి కాక ఫలించి అభివృద్ధి పొందే జీవితాన్ని మనం జీవించాలి. లోతుకు నడిపించి వలవేయమన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప అయినా మాకు దొరకలేదు. రాత్రంతా ఇదే స్థలంలో అనేక సార్లు వల వేశాము తీశాము కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. పడిన ప్రయాసకు ఎటువంటి ఫలితము దొరకలేదు అని చెప్తూ ఉన్నాడు. అనేక సార్లు మన సొంత ప్రయత్నంతో చేసిన ప్రయత్నాల యొక్క ఫలితం అలాగే ఉంటుంది. దేవుని సహాయాన్ని కోరకుండా, ఆయన చిత్తాన్ని ఎరగకుండా నీవు చేసే పనుల్లో ఫలితం ఎలా ఉంటుంది? ఈరోజు అనేకులు గాలి కొరకు ప్రయాసపడినట్లుగా దేవునిని విడిచి తమ సొంత మార్గాల్లో దేని కొరకో తాపత్రయపడుతున్నారు. చివరికి తాము ఏమీ సాధించలేని స్థితిలో దౌర్భాగ్యులుగా మిగిలిపోతూ ఉన్నారు. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వలవేతును అని చెప్పి పేతురు వలవేశాడు. నా ఇష్టానుసారంగా నేను పనిచేసినప్పుడు నాకేమీ దొరకలేదు, కానీ నీవు చెబుతున్నావు కాబట్టి ప్రభువా నేను వల వేస్తాను అన్నాడు. అవును, ఆయన మాట చొప్పున మనం చేస్తే అది ఆశీర్వాదంగా మారుతుంది. ఆయన చెప్పినట్టు మనం చేస్తే అద్భుత కార్యాలను చూడగలుగుతాం. విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు యొక్క తల్లి ఆ పనివారికి చెప్పిన మాట ఏంటి? ఆయన చెప్పినది చేయండి అని. ఆయన ఏం చెప్పాడు? నీటితో ఆ రాతి బాణలను నింపండి అని. వారు ఆ రీతిగానే మారు మాట్లాడకుండా నీటితో రాతి బాణలను నింపినప్పుడు, అందులో నుంచి ముంచి పోసినప్పుడు అది ద్రాక్షరసముగా, మంచి ద్రాక్షరసంగా ఉండటం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు చెప్పిన మాటను మనం చేసినప్పుడు, యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం చేసినప్పుడు అద్భుత కార్యాలను చూడగలుగుతాం. నీ సొంత మార్గాలు విడిచి, నీ సొంత ఉద్దేశాలు మరచి దేవుని చిత్తాన్ని ఎరగటం నేర్చుకో. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటం అలవరుచుకో. అప్పుడు నీవు చేయరదంతా సఫలమవుతుంది. చూడండి ఎంత అద్భుతం జరిగిందో. నీ మాట చొప్పున వలవేతును అని చెప్పి పేతురు వలవేసినప్పుడు ఆ వల పిగిలిపోయే అన్ని చేపలను పట్టి ఉన్నాడు. అదే స్థలంలో రాత్రి ఒక్క చేపైనా దొరకలేదు, కానీ ప్రభువు చెప్పినట్టు చేసినప్పుడు వల పట్టజాలనంతా పిగిలిపోయేంతగా చేపలను పట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండెను. ఎంత అద్భుతం! వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలను పట్టారు. యేసు ప్రభు ఎన్ని దోణలు చూచాడు? 2 దోణలు చూచాడు. రెండో దోణ ఎవరిది? అది యోహానుది. ఒకవేళ యోహాను అనుకొని ఉంటాడు, పేతురు దోణనే ప్రభు కోరుకున్నాడు, నాకంటే పేతురంటేనే ప్రభువుకు ప్రేమ, నన్నెవరూ పట్టించుకోలేదు అని దిగులు పడ్డాడేమో. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభు 2 దోణలు చూచాడు గనుక ఆ 2 దోణలను నింపగలిగినన్ని చేపలు వలలో పడినట్లుగా ఇక్కడ చేసినట్లు చూస్తూ ఉన్నాం. పేతురు వలలు పిగిలిపోతున్నప్పుడు అతడు సంజ్ఞలు చేసి కేకలు వేసి ఆ 2వ దోణను పిలిచినట్లుగాను, ఆ యొక్క చేపలను వారు ఆ 2 దోణల నిండా నింపినట్లుగాను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనకంటే ఇతరులను దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వారినే ఆయన ఆశీర్వదిస్తున్నాడు, వారినే వాడుకుంటున్నారన్న అసూయ స్వభావాన్ని మనం రాణిస్తూ ఉంటాం. అయితే ఆయన దృష్టిలో నీవు ఒకసారి పడ్డావంటే నిన్నెప్పుడు ఆయన మరిచిపోడని, పేతురునే కాదు యోహానును అతని దోణను కూడా నింపగలిగినటువంటి అద్భుతాన్ని ఆయన జరిగించాడని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈ గిన్నె సరస్సు తీరము ఈ గలిలే సముద్రపు తీరముగా ఉన్నది. ఈ సరస్సు తీరాన్ని, ఈ గలిలే సముద్రాన్ని గిన్నె సరస్సు అని పిలవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడి యొక్క అద్భుతాన్ని చేసినప్పుడు పేతురు హృదయంలో కదిలిపోయాడు. అయ్యా, నేను పాపాత్ముడు, నన్ను విడిచిపో అని పశ్చాత్తాపడ్డాడు.
సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ పేతురు యోహానులు ప్రభు పిలుపుకు లోబడి ఆయనకు సమర్పించుకున్నప్పుడు గొప్ప శిష్యులయ్యారు. ప్రభు ఆరోహణమైన తరువాత అద్భుత కార్యాలను చేసి ఆది సంఘములో గొప్ప ఉజ్జీవకర్తలుగా ఉన్నారు. వారు పేతురు యోహానుల యొక్క ధైర్యము చూచినప్పుడు జనులు ఆశ్చర్యపోయారని, వారి బోధన విన్నప్పుడు విద్య లేని పామరులకింత పాండిత్యం ఎలా వచ్చిందని ఆశ్చర్యపడ్డారని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. శృంగారమును దేవాలయం దగ్గర పుట్టుకుంటివాడు దానము కోసం చేయి చాపినప్పుడు పేతురు యోహానులు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమన్నప్పుడు వాడు దిగ్గున లేచి నడిచి గంతులు వేయిచు దేవునిని స్తుతించుచు పేతురు యోహానులతో పాటు దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అద్భుత కార్యాలు పేతురు యోహానులు చేయగలిగారు. ప్రభు పిలుపుకు వారు లోబడి సమర్పించుకున్నందునే. ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, ఏ ఉద్యోగము నాకు దొరకలేదే, ఏ బిజినెస్లోనూ నేను ఫ్లరిష్ అవ్వలేకపోతున్నానే, ఏదైనా దేశానికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిద్దామంటే వీసా దొరకటం లేదే, నా భవిష్యత్ ఏంటా, నా సంగతి ఏంటా, నా వయసు ఎక్కువైపోతున్నదే, నేను ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోలేదే అని దిగులుతో ఉన్నావా? నిన్ను ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో నీ ఉన్నావు అన్న విషయాన్ని ఈ సమయంలో గుర్తించు. నీ హృదయంలో ఉన్న నిరుత్సాహాన్ని ఆయన ఎరుగును. నిన్ను ఆదరించడానికి, నీవున్న సమస్య నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. నిరుత్సాహముతో ఉన్న పేతురు యోహానులను చూచి, పిలిచి, బోధించి, అద్భుతాలు చేసి వారిని ఎంత గొప్ప వ్యక్తులుగా చేసి ఉన్నాడో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం కదా. అలాగే నిన్ను కూడా దేవుడు గొప్ప వ్యక్తిగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. మేబీ నీ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా గాడ్స్ అపాయింట్మెంట్స్ ఏమో. ఎందులోనూ నీవు కృంగి ఏదో దొరకలేదని నీవు బాధపడుతున్నావా, కానీ దేని కొరకు నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడని గుర్తిస్తున్నావా? ఆయన పిలుపును నీవు వినగలుగుతున్నావా? నిన్ను ప్రేమించే ప్రభు వైపు నీవు చూడగలుగుతున్నావా? ఆయన వాక్యానికి సమయం ఇచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన చిత్తాన్ని ఎరిగి నీ పనిలో ముందుకు సాగాలని ఒక తీర్మానం చేయగలవా? అలాగైతే ఈ రోజునే ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు కనుదృష్టి నీ మీద ఉందని విశ్వసించండి. ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. మీ ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభువా. నిరుత్సాహములో ఉన్న వారిని చూడు నాయన. నా జీవితంలో ఫలితము లేదే, నా జీవితంలో ఆశీర్వాదము లేదే, నాకొక సరైన ఉద్యోగము దొరకలేదే, నేను చేసే కార్యాల్లో సఫలత ఉండటం లేదే, ఎందుకు నేను ఇలా ఉన్నాను అని కృంగుతున్న ప్రతి ఒక్కరిని చూస్తున్న యేసయ్యా, నీకు వందనములయ్యా. నీ కనుదృష్టిలో మేము పడ్డామంటే మా బాధలన్నీ తీరిపోయాయని మేము విశ్వసించడానికి సహాయము చేయము. పేతురు యోహాను దూనులను చూచినప్పుడు వారిని పిలుచుకొని వారి పట్ల నీకున్న ఉద్దేశములు తెలియపరుచుకొని ఎంత గొప్ప దైవజనులుగా నీవు వారిని చేశావయ్యా. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజన స్థితిలో ఉన్నామనుకున్న వారి ద్వారానే ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారన్నట్లుగా నీ చేతులతో బలపరిచి వాడుకున్నావే. అట్టి స్థితిలోనే నాయన ఎవరు కృంగి ఉన్నారో, ఎవరు నిరుత్సాహంగా ఉన్నారో, ఎవరు జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారని వ్యధ చెందుతూ ఉన్నారో అట్టి వారిని చూడయ్యా. అట్టి వారికి బోధించు నాయన. అట్టి వారిని సర్వసత్యములోనికి నడిపించు ప్రభువా. అట్టి వారి జీవితంలో ఆశీర్వాదము కలగడానికి, నీ మాట చెప్పున, నీ చిత్తము చెప్పున వారు వేసే ప్రతి అడుగు ఉండటానికి నీ గొప్ప తలంపులు వారి పట్ల నెరవేరి ఆశీర్వదించబడటానికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా
నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్మో నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్మో ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్మో ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మో ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం
మస్తకం నీకంకితం. షాలోం. ఇది ఇశ్రాయేలు దేశం. ఈ బోటులో మేము పయనిస్తున్నది గలిలయ సముద్రం. ఈ గలిలయ సముద్రం గురించి అనేక విషయాలను పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ గలిలయ సముద్ర తీరానే ప్రభు అనేక అద్భుతాలను చేశాడు. దోణిలో ఒకసారి ప్రభు తన శిష్యులతో పయనిస్తూ ఉన్నప్పుడు గాలి తుఫాను రాగా, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని శిష్యులు అరిచినప్పుడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలము నేను మీతో ఉందును అని చెప్పి గాలిని సముద్రమును గద్దించను అని పరిశుద్ధ గ్రంథంలో చూసింది కూడా ఈ గలిలయ సముద్రంలోనే. రాత్రివేళ ప్రభు నడిచి వస్తూ ఉండగా భూతమని శిష్యులు భయపడినప్పుడు, నేనే ధైర్యం తెచ్చుకునుడి అని ప్రభు చెప్పినది, నీటి మీద నడిచినది ఈ సముద్రంలోనే. నీవే అయితే అలాగూ నడిచి వచ్చుటకు నాకును సహాయం చేయమని పేతురు అడిగినప్పుడు రమ్మని ప్రభు పిలవటం, పేతురు కూడా నీటి మీద నడవటం, గాలిని చూచి భయపడి మునిగిపోసాగినప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేయటం, ప్రభు చేయి పట్టుకుని అతను లేవనెత్తి దోణిలోనికి నడిపించటం, ఈ విషయాలన్నీ సందర్భాలన్నీ జరిగినది ఈ గలిలయ సముద్రంలోనే. ఈ గలిలయలో ప్రయాణం చేయడానికి, ప్రభువును స్తుతించడానికి గొప్ప అనుభూతిగా ఉన్నది. ఆయన యొక్క కృపలను, ఆయన నామాన్ని మహిమపరచడానికి గొప్ప అవకాశముగా ఉన్నది. గలిలయ సాగర తీరానా నడిచాడుక నజరేతు వాడు. ఎవరో కాదు కాపరి యేసుడే, ఎవరో కాదు కాపరి యేసుడే. జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు, జాలరులను చేరి వారి జీవితమే మార్చినాడు. హైలేసో హైలు హైలేసో హైలేసో హైలు హైలేసో. దేవుని స్తోత్రం. నిరుత్సాహపడకండి, కృంగిపోకండి. ప్రభు మీ కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మీ ప్రార్థన అవసరతలు, భారాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మోకరించి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆయన చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగండి. అప్పుడు మీరు చేయనిదంతయు సఫలమవుతుంది. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఆఫీస్ అడ్రస్ డాక్టర్ జైపాల్, కల్వరీ, పోస్ట్ బ్యాగ్ 1259, నుంగంబాకం, చెన్నై 34. మీరు నేరుగా వచ్చి మమ్మల్ని చూడాలనుకున్నా, మీ కొరియర్స్ వంటివి పంపాలనుకున్నా మా చర్చ్ అడ్రస్ను నోట్ చేసుకోండి. కల్వరీ చర్చ్, 29 న్యూ కాలనీ రోడ్, ఎండ్ ఆఫ్ గాంధీ రోడ్, ఆర్ బిహైండ్ టాటా కన్సల్టెన్సీ, వేళచేరి, చెన్నై 42. ఇంకా మీకు వివరాలు కావాలంటే ఫోన్ చేసి ఈ అడ్రస్ మీరు తెలుసుకోవచ్చు. 044-224-34787, 98847-07779.